ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సెలా గాస్పల్ టీవీ వీక్షకులైన మీ అందరికీ క్రీస్తు పేరట మరొకసారి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మీరందరూ చేస్తున్న ప్రార్థన, మీ అందరూ అందిస్తున్న సహకారం, అద్భుతమైనటువంటి కామెంట్స్, లైక్స్, షేర్స్ని బట్టి క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అప్పుడే లెంట్లో 30వ రోజులోనికి మనం ప్రవేశించాం. అద్భుతమైనటువంటి ఎన్నో ఆధ్యాత్మిక సంగతులు నేర్చుకోవడానికి, ఎన్నో విలువైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనం ఆలోచించడానికి తండ్రి అయినటువంటి దేవుడు మనందరి జీవితాలు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇలాంటి అవకాశం అనేక మందికి లేక ఎప్పుడు దేవుని వాక్యం విందామా, ఎప్పుడు దేవుని వాక్యాన్ని మేము చివలారా వింటామా అనేటువంటి అనేకమైనటువంటి మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రభువారు మనకు ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాలు, అనుమతులు ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుకైనటువంటి దేవుని వాక్యం ఏంటి అంటే 19వ తారీఖు మంగళవారం నిమిత్తమై నీ శ్రమలో నిన్ను ఆదరించేటటువంటి ప్రేమ. టాపిక్ మరొకసారి, నీ శ్రమలో నిన్ను ఆదరించు ప్రేమ. ఇది కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం నుంచి 1 నుంచి 7 వచనంలో ఉన్నటువంటి భాగంలో మనకు కనిపిస్తూ ఉంది. మీకు కొంచెం చరిత్రలోకి తీసుకెళ్తాను, బాగా వినండి. అపోస్తులుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి కొరింథీ పత్రికలకు చాలా విలువైనటువంటి సంగతులు, ఎన్నో ఆధ్యాత్మిక సంగతులు మనం నేర్చుకోవచ్చు. ఈ కొరింథీ పత్రికల గురించి మనం ఆలోచన చేస్తే కొరింథీ పట్టణస్థులు చాలా తెలివైనటువంటి వారు. అట్ ద సేమ్ టైం వారికి ఉన్నటువంటి అపోహలు కానీ, వారికి ఉన్నటువంటి అనుమానాలు కానీ ఏ ఒక్కరికి కూడా ఉండవు. ఈ అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఈ 2వ పత్రిక అయినటువంటి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికను ఇంచుమించుగా 56-57లో రాసినట్లుగా బైబిల్ గ్రంథ చరిత్ర తెలియచేస్తుంది. ఇది 2వ మిషనరీ జర్నీలో, అంటే అపోస్తులుడైనటువంటి పౌలు గారు మిషనరీ జర్నీస్, సువార్త దండయాత్రలు చేస్తే అది 2వ దండయాత్రలో రాయబడినటువంటి విషయాలుగా కనపడతాయి. తెస్సలోనికలకు వెళ్ళారు, ఆ తర్వాత బెరయాలోనికి, ఆ తర్వాత ఏథెన్స్, ఆ తర్వాత కొరింథీ. ఆ సంఘాలకి వెళ్తూ ఆ 18 నెలల పాటు పరిచర్య కొనసాగిస్తూ 18 నెలల పాటు ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు, పరిచర్యను కొనసాగిస్తూ జరుగుతున్నటువంటి సమయాల్లో ఈయన దెకపోలి అనేటువంటి ప్రాంతంలో నుంచి, అంత మాత్రమే కాక ఈ పరిసరాల నుంచి ఆయన ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు నేర్పిస్తూ, విలువైనటువంటి విషయాలు నేర్పిస్తూ ఉంటున్నటువంటి గడియలవి. ఇక అసలు కొరింథీ అనేటువంటి ఆ పట్టణంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు వెళ్ళాలని అనుకోలేదు. అక్కడ ఉండాలి అనేటువంటి ఆ పరిస్థితి కూడా లేదు. అయితే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే ఆయనతో మాట్లాడి ధైర్యం చెప్పి ఆ పట్టణంలో ఉంచారు. ఎఫెసు మీదుగా యెరూషలేము వెళ్ళాలి, అది ఆయన ప్లాన్. కానీ ఆయనకి కొంత సమాచారం వచ్చింది ఆ ఎఫెసు నుంచి, లేకపోతే అక్కడి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలా అంటే, మీరు ఆ పట్టణానికి వెళ్ళడం అంత మంచిది కాదు, పరిస్థితులు అంత బాగోలేదు, ఈ ఉత్తరం చేరాలకి ఖచ్చితంగా అని చెప్పినప్పుడు ఆ ఉత్తరం చాలా విషయాలు అక్కడ రాసుకొని వస్తారు. ఇప్పుడు ఆ ఉత్తరం అయితే మీరు బాగా వినండి, మనకి బైబిల్లో పెట్టలేదు. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీలు అనేటువంటి సంఘానికి మొత్తం 4 పత్రికలు రాశాడు. ఆయన 4 పత్రికలు. కానీ అందులో 2 పత్రికలు మన బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదు, అది పెట్టబడలేదు, అవి మన వరకు రాలేదు అవి. అయితే బైబిల్లో కనుక మనం చూడగలుగుతాం ఆ ఆనవాళ్ళు. 3వ దండయాత్ర ప్రారంభంలో యెరూషలేము నుంచి ఎఫెసు పట్టణానికి క్రీస్తు శకం 54-55లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొరింథీలో ఉన్నటువంటి వాటిలో విభజనల కోసం, ఏమండి, లైంగిక సంబంధమైనటువంటి విషయాల కోసం, ఆహార సిద్ధాంతాల కోసం, లైంగిక పరమైనటువంటి సిద్ధాంతాల కోసం మనం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కొరింథీ రాసిన మొదటి పత్రిక అనుకుంటున్నాం కదా, ఆ పత్రికను ఆయన రాశారు. ఈ కొరింథీ వాళ్ళకి చాలా మంచిగా రిసీవ్ చేసుకోలేదు, వాళ్ళు అంతగా సంతోషపడలేదు. వాళ్ళు ఈ పత్రికలు తిమోతి అనేటువంటి యవనస్తుడితో ఆ యొక్క కొరింథీ పట్టణం పంపించారు. వాళ్ళు అంత మంచిగా రిసీవ్ చేసుకోలేదు. ఆ తదుపరి ఎఫెసు నుంచి మాసిదోనియా వరకు వెళ్దామనుకొని కొన్ని దినాలు అక్కడ ఉండిపోయారు.
ఆ కొన్ని దినాలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఈయనకి ఎదురైంది. ఈ రెండో పత్రిక ఇవన్నీ మీకెలా తెలుసండి అని కనుక మనం ఆలోచన చేస్తే ఆ కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు చాలా విలువైనటువంటి సంగతులు కనపడతాయి. చూడండి, కొరింథీలకు రాసినటువంటి రెండో పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడవలెను. చూసారా, అంటే 3వసారి వస్తున్నాను నేను మీ దగ్గరికి అని అంటాడంటే అంతకుముందు 2 సార్లు అయినా ఖచ్చితంగా ఆ పత్రిక రూపంలో ఆయన కూడా వెళ్ళినట్టు కనిపిస్తూ ఉన్నాయి. సో అదే 2వ అధ్యాయం కొరింథీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా వివరిస్తున్నాడు. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రావాలని నా మట్టుకు నేను నిశ్చయించుకొంటిని. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకున్నాను. అంటే ఆల్రెడీ ఈయన దుఃఖపడుతున్నాడు ఏదో ఒక విషయాన్ని బట్టి. 7వ అధ్యాయం 12వ వచనం దగ్గరికి రండి. అసలు 7వ అధ్యాయం 12వ వచనం దగ్గర కూడా వస్తే, నేను మీకు రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము రాయలేదు, వాని వలన అన్యాయం పొందిన వాని నిమిత్తమైనను రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటం ఒకటకే రాశాను. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ రెండో పత్రిక పర్సనల్ లెటర్, ఇది పర్సనల్ లెటర్. బాగా వినండి, ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి ఈ రెండో పత్రిక పర్సనల్గా ఆయన ఉత్తరాన్ని రాస్తూ అంటున్నాడు, ఈయనని ఎవరో బహుగా దూషించారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఎవరో గట్టిగానే బాధ పెట్టారు. చాలా బాధపడుతున్నాడు ఆయన, చాలా దుఃఖంలో ఉన్నాడు ఆయన. నేను చాలా ఏడుస్తున్నాను ఒక సంగతిని బట్టి. అసలు ఏంటి ఆ సంగతి అది కూడా ఆలోచన చేస్తే ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు క్రీస్తు చేత నియమింపబడలేదు, ఈయనంతటా ఈయనే అపోస్తలుడైనటువంటి పౌలని పేరెట్టేసుకున్నాడు అని అబద్ధ బోధకులు కొంతమంది అపోస్తలుడైనటువంటి పౌలు గారి మీద నిందలు వేయడం మొదలెట్టారు. అసలు ఈయన అపోస్తలత్వానికి కూడా పనికిరాడని, ఈయన సువార్తే చేయకూడదని, ఈయన వల్ల పెద్ద ఏమీ ఉపయోగం లేదని, అసలు ఈయన దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తలుడు కాదని కొంత పుకార్లు లేపారు. ఇది ఆయనకి చాలా బాధేసింది. ఇప్పుడు నేను చూపించిన వచనాలు అవే. ఈ పత్రికలన్నింటిలో 4 ఉత్తరాలు రాస్తే అది మనకి 2 ఉత్తరాలు మాత్రమే మనకి బైబిల్ గ్రంథంలో పెట్టారు. ఈ బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రెండో పత్రిక ఎందుకు రాశారు అని ఆలోచన చేస్తే, ఈయన తన అపోస్తలత్వాన్ని నిరూపించుకోవడం కోసం, ఏమండి అపోస్తుల ఆ యొక్క పద్ధతిని నిరూపించుకోవడం కోసం, ఆదరణ కోసం, ఏమండి మొదటి అధ్యాయాల్లో ఏం కనపడుతుందంటే ఆదరణ కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు మాసిదోనియాలో ఉన్నటువంటి ప్రజలు కొంచెం బహుగానే సంతోషించారు, రిసీవ్ చేసుకున్నారు, హ్యాపీగానే ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఆశయం ఉందొకటి అనేటువంటిది కనపడుతుంది. ఇక 3వ విషయానికి వస్తే, ఈ పత్రికను ఎందుకు రాశాడంటే, అపోస్తులుడైనటువంటి పౌలు గారు నేను అపోస్తులుడనే అని నిరూపించుకోవడం కోసం కూడా ఆ పత్రికను రాయడం జరిగింది. ఇందాక నేను మీకు చూపించిన రెఫరెన్స్లు అవే. దీన్నే ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే 3 విధాలుగా చెప్పొచ్చు. ఒకటి కంఫర్ట్ అంటే ఆదరణ, కంఫర్ట్, కన్సర్న్, కన్ఫ్యూజన్, 3 Cలుగా చెప్పొచ్చు ఈ పత్రికని. అంటే ఆదరణ, ఆశయం, అట్ ద సేమ్ టైం ఆందోళన, ఈ 3 ఈ పత్రికలో కనపడతాయి. సరే, విషయానికి వస్తే బాధలలో సహితము నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుని ప్రేమ, అదే కదండి మన టాపిక్ ఈ రాత్రి. బాగా వినండి, నీ శ్రమలలో నిన్ను ఆదరించు ప్రేమ. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారికి శ్రమ చాలా ఎక్కువగా వచ్చింది, చాలా ఎక్కువ శ్రమ కలిగింది. దేవుని సువార్త ప్రకటిస్తున్నటువంటి ఈయననే, నువ్వు దేవుని సువార్తకు పనికిరావు, నువ్వు దేవుని సువార్త చేయడానికి అర్హుడవు కాదు, నువ్వు అసలు అపోస్తలుడవే కాదు అని అనేక మంది ప్రజలు ఆయనతో మాట్లాడడాన్ని బట్టి, అనేక మంది ఎలా మాట్లాడుకుంటున్నారనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి వాడే చాలా బాధలో ఉండి, శ్రమలో ఉండి, కష్టంలో ఉండి తన అపోస్తలత్వాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ పద్ధతిని నిరూపించుకుంటూ రాస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పత్రిక. మిత్రమా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నేను ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచన చేద్దాం. దేవుని మహాకృపను బట్టి, దేవదేవుడు మన జీవితాల్లో జరిగిస్తున్న బలమైనటువంటి కార్యాలు బట్టి మనం దేవుని నీడలో, దేవుని సమక్షంలో మనం కొనసాగుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనుషులు మనల్ని నిందలేస్తూ ఉంటారు, మనుషులు మనల్ని బాధ పెడుతూ ఉంటారు, మనుషులు మనల్ని శ్రమకు గురి చేస్తూ ఉంటారు. మీకు ఆ చరిత్ర చెప్పడానికి నా ఉద్దేశం ఏంటి అంటే,
అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎంతగా శ్రమ పడ్డాడో, ఎంతగా జర్నీస్ చేశాడో, ఎంతగా సువార్తను ప్రకటించారో, ఎంతగా ఆయన దేవుని వైపు నడిపించడానికి ప్రయాసపడ్డారో అవన్నీ చూపించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎందుకని చెప్పానంటే అంత పరిచర్య చేస్తున్నా, అంత గొప్పగా దేవునిలో ఉన్నా, అంత గొప్పగా దేవుని సువార్త ప్రకటన జరిగిస్తున్నా. ఏమండి, అపోస్తులుడైనటువంటి పౌలు గారిని ఏమన్నారు వీళ్ళందరూ? నువ్వు అసలు అపోస్తులుడివే కాదు, నువ్వు దేవుని సేవకుడివే కాదు అన్నట్టుగానే ప్రజలందరూ భావించారు. తన అపోస్తలత్వాన్ని నిరూపించుకుంటూ శ్రమలలో, కష్టాలలో, బాధలలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అపోస్తులుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలే మనం చదువుకున్నాం. 4వ వచనం దగ్గరికి రండి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఆ ఆదరణ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, కానీ దేవుడు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు. మమ్మల్ని దేవుడు ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో అవన్నిటిలో శక్తి గలవారం అయ్యేటటువంటి విధంగా, శ్రమలన్నిటిలో మా యందు ఏ విధంగా దేవుని కృప విస్తరిస్తుందో అలాగునే ఆదరణ విస్తరిస్తూ ఉంది అని ఆయన అంటున్నాడు. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుతున్నాము. అపోస్తులుడైనటువంటి పౌలు గారి యొక్క నినాదం చూడండి. ఈనాటి సేవకులకి ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట. చిన్నపాటి శ్రమ మన జీవితాల్లో ఎదురైతే దేవుని సేవ చేయడానికి అస్సలు ముందుకు రాం. మనం చిన్నపాటి శ్రమ మనకు ఎదురైతే అసలు దేవుని సేవ మాకు వద్దండి బాబు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వదిలేస్తాం. కానీ అపోస్తులుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు విస్తరిస్తూ ఉంది. మేము శ్రమ పొందిన మీ ఆదరణ కొరకును, రక్షణ కొరకును పొందుతున్నాం. అసలు దేవుని సేవలో, దేవుని సేవలో శ్రమలు ఎందుకు వస్తాయి, ఎందుకు పడాలంటే, ఒకటి ఆయన చెప్తున్నాడు, ఆదరణ కొరకు, రక్షణ కొరకు మనం పొందాలట. దైవజనుడిగా లేదా సువార్థికుడిగా లేదా దేవుని పరిచర్య చేస్తున్నవాడిగా దేవుని సేవలో నిమగ్నం అవ్వాలనుకుంటున్నటువంటి ప్రియ యవన జనాంగమైనటువంటి మీరు కానీ, నేను కానీ, ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎవరైనా, అందరము క్రీస్తు సైనికులమే. క్రీస్తు కొరకు వాడబారినటువంటి మహిమ కిరీటాలు ధరించుకున్నటువంటి క్రీస్తు యోధులం మనందరం. నువ్వు పాటే పాడతావో, నువ్వు ప్రార్థనే చేస్తావో, నువ్వు ఆరాధనే చేస్తావో, దేవుని పరిచర్య కోసం ఏదైతే చేస్తావో అదంతా దేవుని కోసం నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు అలాంటి టైంలో నువ్వు అసలు ఎందుకు చేయాలి? గొప్ప రావడం కోసం చేయకూడదు, నిన్ను పొగిడాలి అని చేయకూడదు, నిన్ను ఎవరో హెచ్చించాలని చేయకూడదట. ఎందుకు చేయాలట? శ్రమ వచ్చినా, కష్టమైనా, బాధ అయినా, నిందైనా, అవరోధాలైనా, ఏవైనా సరే మనం ఎందుకు చేయాలట? ఆదరణ కొరకు చేయాలట. 2, రక్షణ కొరకు చేయాలట. కొంతమంది మన వల్ల ఆదరించబడాలి. మనం చేసేటటువంటి పని వల్ల, మనం మాట్లాడే మాట వల్ల, మన ప్రవర్తన వల్ల, మన క్రియ వల్ల ఆదరించబడాలి. 2వ విషయానికి వస్తే రక్షించబడాలి. నువ్వు చేస్తున్న చిన్న పని బట్టి వారు రక్షణకు రావాలి, రక్షించబడాలి వాళ్ళు. అది దేవుని పట్ల మనం చేసేటటువంటి అద్భుతమైనటువంటి పని. అర్థమవుతుంది కదా? అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, శ్రమలో కూడా నాకు క్రీస్తు ఆదరణ దొరుకుతుంది, అది ఆయన ప్రేమ అంటున్నాడు. నిన్న ఆయన శ్రమంలో పెట్టేసి వదిలేస్తాడా? నిన్న ఆయన కష్టంలో పెట్టి వదిలేస్తాడా? నిన్న ఆయన హింసల్లో పెట్టి అలా వదిలేసేవాడా అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదలడైన. నీకు శ్రమ కలిగితే ఆయన తట్టుకునే దేవుడు కాదైనా, నీ శ్రమలో నిన్ను ఆదరించేటటువంటి ప్రేమ. మై ఫ్రెండ్, ఒక అద్భుతమైనటువంటి విషయాలు మీకు మీ ముందుంచుతాను, నాకు వీలున్న సమయాన్ని బట్టి బాగా వినండి. కష్టం వస్తుంది అని అనగానే, శ్రమ వస్తుంది అని అనగానే దేవుడు అక్కడ ప్రత్యక్షమైపోయాడు. ఆదికాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు బైబిల్ గ్రంథాన్ని బాగా తిరగేస్తే ఎంతమందికి చెప్పండి, ఆదాము అవ్వలే ఉన్నారు. వాళ్ళు సిగ్గుతో తలదించుకున్నారు, కష్టం అది వాళ్ళకి. అలాంటి టైంలో దేవుడు దిగొచ్చి అంజూరపాకులను చుట్టుకుంటే వారికి జంతు చర్మాన్ని వస్త్రంగా చుట్టేవలేదా? ఇశ్రాయేలీయుల ప్రజలు ఫరో బానిసత్వంలో ఉంటే, శ్రమలో, కష్టంలో ఉంటే వారికి ఆదరణ లేదు. బలమైనటువంటి ఇటకలతో పని చేయించేవాడు. అసలు వారిని మామూలుగా మనుషుల లెక్కలోనే చూసేవాడు కాదు. బానిసలుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో వారు ప్రార్థన చేస్తే దేవుడు వారి శ్రమల్లో వారిని ఎంతగా ఆదరించాడు. ఒక అద్భుతమైనటువంటి నాయకుడు మోషే గారిని దేవుడు ఎన్నుకున్నారు కదా. ఆ తదుపరి ఇంకా మనం అలా వస్తే, ఆహారం లేక, మంచినీళ్ళు లేక ఒక ప్రవక్త
రోషము కలిగినటువంటి ప్రవక్త, దేవుడే రోషము కలిగిన ప్రవర్తగా పిలిపించినటువంటి ఆ వ్యక్తి ఒక చిన్న స్త్రీ నిన్ను చంపేస్తానంటే పారిపోయి ఈ రేవులోని కంటే కూర్చొని బదరీ వృక్షం కింద కూర్చొని నేను చచ్చిపోతాను, ఇంకా నాకు చాలు, ఇంత మట్టికి చాలు నా జీవితం అని ప్రార్థన చేస్తుంటే, ఏమండి కాకోలము చేత రొట్టెను మాంసమును ఆహారమును వాగు దగ్గర అతనికి నీళ్ళని ఇచ్చినటువంటి దేవుడు కాదా? శ్రమలో నిలబడినటువంటి దేవుడు కాదా? యోబు అంతటి మహాభక్తిపరుడే అద్భుతంగామైనటువంటి శ్రమలు, ఏమన్నా మామూలు శ్రమలు అయినాయి? ఏమంటే ఇల్లు పోయింది, ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి, ఉన్నాయి పోయినాయి, అతనికి కావలసిన అన్ని వస్తువులు పోయినాయి, అన్నీ పోయినాయి. చివరికి కన్న కొడుకు కుమార్తెలు చనిపోయారు. చివరికి తను కట్టుకున్న భార్య కూడా చేదరించిపోయింది. తన స్నేహితులు కూడా వచ్చి సూటిపోటు మాటలు మాట్లాడారు. అలాంటి టైంలో దేవుడు ఆయన ఏమైనా వదిలిపెట్టేశాడా? శ్రమల్లో ఒంటరిగా వదిలేస్తాడా? వదిలిపెట్టడండి. ఇంకెన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి మీకు? బోల్డ్ ఉన్నాయి కదా బైబిల్లో, అలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ చెప్పుకోవచ్చు. సో ఈ రాత్రి ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నాకు కష్టం వచ్చేసిందండి పాస్టర్ గారు, నాకు చాలా బాధ వచ్చేసిందండి, అసలు నేను తట్టుకోలేకపోతున్నానండి, నేను ఎలాగండి ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడం అని అంటే, నీ శ్రమలో ఆదరించు ప్రేమ అయింది, నీ శ్రమలో ఓదార్చు ప్రేమ అయింది. అపోస్తులుడైనటువంటి పౌలుకి చాలా శ్రమ వచ్చింది, ఏడ్చేస్తున్నాడు, ఆయన దుఃఖంతో ఉన్నాడట. రెండో జర్నీలో ఆయన దుఃఖంతో ఉన్నాడు. అదే కదా మనం చదువుకున్న కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మరియు నేను దుఃఖముతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకున్నాను. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు ఈయన? దుఃఖంతో ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఈనాడు సంఘాన్ని గురించి, సంఘ బిడ్డల గురించి, ప్రజల గురించి ఏడుస్తూ ఉన్నావా? నీ కుటుంబంలో ఏదో జరిగిందని దుఃఖంలో ఉన్నావా? నీ పరిస్థితి అల్లకొల్లలం అయిపోయిందని బాధలో, ఓదార్చేవారు లేని పరిస్థితుల్లో చాలా ఏడుపు గొట్టుతనంతో నువ్వు ఉన్నావా? ప్రభు సేవకుడు ఒక అన్నయ్యగా చెప్తున్నాను, నీకున్న కష్టాన్ని, నీ శ్రమను వాదార్చే దేవుడు నువ్వు నేను నమ్ముకున్న మన యేసు ప్రభు వారు. ఆయన మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచండి, ఆయన మీద బలమైన విశ్వాసాన్ని ఉంచండి. మరణమైనా సరే నిన్ను దాటి పోవాల్సిందే, మరణకరమైనదైనా సరే నిన్ను వదిలిపెట్టి పోవాల్సిందే. నీకు ఏ శ్రమ వచ్చినా ఆయన వదిలిపెట్టొద్దు, నీకు ఏ కష్టం వచ్చినా ఆయన అస్సలు నువ్వు వదిలిపెట్టొద్దు. ప్రభు సేవకుడిగా నేను చెప్తున్నాను, ఎందుకు ఆలోచించే, నువ్వు ఆయన వదిలిపెడితే ఇంక అక్కడి నుంచి స్లోగా నువ్వు కిందకి వెళ్ళిపోతావు. అలా స్టిఫ్గా పట్టుకొని ఉంటే దేవుణ్ణి ఖచ్చితంగా నిన్ను దేవుడు ఉన్నత స్థానాల్లో దేవుడు నిన్ను పైకెక్కించగలిగినటువంటి వాడు. ఈ మాటలు వింటున్నప్పుడు నీ కుటుంబంలో ఏదో శ్రమను బట్టి, ఏదో శోధన బట్టి ఇబ్బంది పడతా ఉంటే కనుక నీకు తెలియచేస్తున్నాను, నీకున్న కుటుంబాన్ని బట్టి కానీ, నీ బంధుమిత్రులను బట్టి కానీ, నీకున్నటువంటి పరివారము నిన్ను చేదరించుకుంటున్నా, నిన్ను అసహ్యపడుతున్నా, లేదా నీ మీద అసూయ పడిపోతున్నా, వారెవ్వరి గురించి నువ్వేమీ ఫీల్ అవ్వమాక, అస్సలు ఫికారు చేయమాక, అస్సలు వాళ్ళని పట్టించుకోమాకు. బైబిల్ తెలియచేస్తుంది, నీ శ్రమలన్నిటిలో, నీ కష్టాలన్నిటిలో, నీ బాధలన్నిటిలో ఓదార్చేవాడని నేనే, ఆదరించేవాడని నేనే అంటున్నాడు. అక్కడ 6వ వచనం దగ్గరికి రండి. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు, మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలకు ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ కూడా మీరేమై ఉండాలి? పాలివారై ఉండాలి. ఎరుగుదము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉంది. ఈ పత్రిక తీతు గారికి ఇచ్చి పంపిస్తున్నాడు. ఈ పత్రికను అపోస్తులైనటువంటి పౌలు గారు తన సహోదరుడైనటువంటి తిమోతియు కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అంకియా యందున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి తీతుకు గారి ద్వారా పంపిస్తున్నటువంటి పత్రిక ఇది. ఎందుకంటే అప్పటికే తీతు గారు కొన్ని మంచి విషయాలు చెప్పుకొచ్చాడు. ఈయన తీతు గారిని పంపించారు, తిమోతి గారిని పంపించిన తిమోతి అంత మంచిగా సమాచారం తీసుకురాలేకపోతే ఆ తదుపరి తీతుకు గారిని పంపించారు. తీతుకు గారిని పంపిస్తే తీతుకు గారు చాన్నాళ్ళు రాలేదు. ఆయన ఆ పత్రిక పట్టుకొని వెళ్ళిన తర్వాత చాన్నాళ్ళు రాలేదు, భయపడిపోయాడండి. ఆయన తుతేరాలో ఉన్నప్పుడు చాలా భయాందోళనకు గురైపోయాడు. ఈయన ఇవన్నీ మీకెలా తెలుసండి అసలు అని ఆలోచన చేస్తే అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. 2:12 క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. అర్థమవుతుంది? అంటే ఈ పత్రిక పంపించిన తర్వాత, 1వ పత్రిక పంపించిన తర్వాత 2వ పత్రికకి రాయటానికి ముందు తీతుకు రాలేదంట. ఇంకా
తీతుకు రాకపోయేసరికి పౌలు గారికి మనసు ఎలా ఉందట, మనసులో నెమ్మది లేకున్నాను నేను అని అంటున్నాడు ఆయన. అక్కడే 8వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి రండి ఒకసారి. 8వ అధ్యాయం 2వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి రండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు నిరుపేదలైనటువంటి వారు దాతృత్వము బహుగా విస్తరించెను. అర్థమవుతుంది ఈ మాటలు మీకు? అర్థమవుతుంది. అంటే ఇప్పుడు తీతుకు వచ్చాడనమాట, సంతోషం వచ్చింది ఆయనకి. తీతుకు గారు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు. అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ లెటర్ రాసిన తర్వాత వాళ్ళందరూ యాక్షన్ తీసుకున్నారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అపోస్తులైనటువంటి పౌలు గారిని అపోస్తలత్వాన్ని ఒప్పుకుంటున్నారు. ఈ విషయాలన్నీ తెలియచేసిన తర్వాత ఈ 2వ పత్రిక రాసినట్లుగా కనపడుతుంది అనమాట. ఇంత శ్రమ, ఇంత శోధన అనుభవిస్తున్నటువంటి పౌలు జీవితాన్ని మనం ఆలోచన చేస్తుంటే, నేను ఆ శ్రమలు చాలా అల్పమైనవని అండి. మనుషులు మనల్ని కొన్నిసార్లు నిందిస్తారు, శ్రమ పెడతారు, మనల్ని బాధ పెడతారు. ఏమాత్రం వాటికి మనం కంగారు అయిపోకూడదు, వాటికి మనం లొంగిపోకూడదు. శ్రమ దినమని నీవు కృంగిన ఎడల నువ్వేమైపోతావు? చేతకాని వాడు అయిపోతావు. నీకు మరణమే నీ ఎదురుగుండా వచ్చినా నువ్వు లొంగకూడదు దానికి. దేవుని తోడు నీకుందనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మీకు తెలుసు కదా బబులోను చరిత్ర ఏం జరిగిందో. బబులోను దేశంలో ఒక 3 యవనస్తులకి శిక్ష విధించాడు రాజు. మీరు చేయట్లేదు కాబట్టి, నేను పెట్టిన ప్రతిమకు నమస్కారం చేయట్లేదు కాబట్టి తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానన్నాడు. ఏం జరిగింది అక్కడ? ఆ బబులోను ప్రాంతంలో 3 జ్ఞానులైనటువంటి వారు దేవుని మాటను బట్టి ఆ రాజు మాట వెనక అగ్నిగుండంలో పడేస్తే హ్యాపీగా తిరిగారు కదండి వాళ్ళు. మరణమే ఎదురొచ్చినా సరే అక్కడ హ్యాపీగా అగ్నిగుండంలో ఉన్నారు కదా. అగ్నిగుండంలోనికి తోసినటువంటి వారు చనిపోయారంట, కానీ వీళ్ళు మాత్రం అగ్నిగుండంలో హాయిగా తిరుగుతున్నారని బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. వాళ్ళు పైకి తీసుకుని వస్తే అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటుకోలేదట. కనీసం చిన్న వెంట్రుక కూడా వారికి వాసన తగలలేదని, అగ్ని వాసన తగలలేదని బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. సో ఓ రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనటువంటి మాకు అది అసలే లేదు. నువ్వు మమ్మల్ని చంపేసినా సరే నేను మాత్రం మీ దేవతని, మీకున్న దేవుల్ని పూజించమంటారు వాళ్ళు. సో అటువంటి నినాదం కలిగినటువంటి అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తుల ఎన్నో చరిత్రలు తెలుసుకున్నటువంటి మనం శ్రమ, కష్టం, బాధ ఎదురైనప్పుడు ఎందుకు కృంగిపోతాం? ఎందుకు నీ జీవితంలో కృంగిపోతున్నావు? ఎందుకు ఇంకా 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 నీరసించిపోతున్నావు? నీ మనసులో ఉన్న దాన్ని బట్టి నువ్వు కృషించిపోతావట. బైబిల్ చెప్తుంది, నీ మనసులో మనోవేదన ఉంటే నువ్వు దిగాలుగా అయిపోతావట. మనోవేదన పెట్టుకోద్దా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మనసులో సంతోషంగానే ఉండాలి, ఎప్పుడు సమాధానంగా ఉండాలి. నువ్వు ఎప్పుడు నీవు నీ కుటుంబం సంతోష సౌభాగ్యాలతో విలసిల్లాలి. నీ దేవుడు సామాన్యమైన వాడా? నీ దేవుడు ఏమైనా చేతకాని వాడా? నువ్వు నమ్ముతున్న దేవుడు ఏమైనా ఉపయోగం లేనివాడంటే నీ శ్రమలో నిన్ను ఆదరించేటటువంటి దేవుడు. అటువంటి దేవుడిని తోడుగా ఉండగలిగినటువంటి నీవు ఒకసారి హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించవచ్చు కదా. మనసారా ప్రభుని, ఆయనకి కేంద్రీక స్థానాన్ని ఇవ్వచ్చు కదా. నీ సెంటర్ ఆఫ్ ద ఫ్యామిలీ యేసు ప్రభు వారిని పెట్టుకొని ఆరాధన చేయొచ్చు కదా. కుటుంబ ఆరాధన చేసుకోవచ్చు కదా. ప్రార్థన చేసుకోవచ్చు కదా. వాక్యాన్ని చదవచ్చు కదా. నీ శ్రమ కలిగిందా, దేవుని వాక్యాన్ని చదవండి. నీకు బాధ వస్తుందా, దుఃఖం వస్తుందా, ప్రభు దగ్గర ఏడ్చండి. మీకు ఏదైనా సంతోషం వచ్చిందా, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దాతృత్వం కలిగి ఉండండి. ప్రేమించండి మనుషులందరినీ, ద్వేషించకండి. నీ ఆదరణ నీ శ్రమలన్నిటిలో ఆదరించేటటువంటి ప్రేమ అయింది. ఈ రాత్రి మాటలు విన్నటువంటి నీవు ఖచ్చితంగా ప్రభు చేత బలపడ్డావని నేను నమ్ముతున్నాను. నీ శ్రమ, నీ కష్టం ఏదైనా, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ, లేదా నువ్వు ఉంటున్న కుటుంబంలో కానీ, లేదా నీ పరిస్థితుల్లో కానీ, ఎప్పుడు నీకు ఏది ఎదురైనా ధైర్యంగా ఫేస్ చేయండి. ప్రభు కృప ఎల్లప్పుడూ మీ జీవితాల్లో ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ఆయన కృప ఎట్లా తోడుందో అటువంటి కృప మీ నా జీవితాల్లో తోడుండాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తలలో వంచండి. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ రాత్రి సమాజం ఎదుట నీ ముందు నిలబడి కొన్ని మాటలు అందించాను. విన్న ప్రతి మాట వారి జీవితాల ఆశీర్వాదాన్ని దయచేయండి. నాయన, శ్రమ దినమున మేము కృంగిపోక, చేతకాని వాడిగా ఉండిపోక, నీ ఎడల విశ్వాసంతో భక్తులు ముందుకు సాగే కుటుంబాలుగా మమ్మల్ని దయచేయండి. ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి స్వామి. శ్రమలో మమ్మల్ని ఆదరించు ప్రేమ అనేటువంటి మాటను తెలుసుకున్నాం. మా ప్రతి కష్టంలో మీరు మాతో ఉండి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. కొన్ని సమయాల్లో భయాందోళనకు గురవుతున్నామయ్యా. ప్రతి పరిస్థితులను మమ్మల్ని కాపాడి భద్రపరచండి. నీ నామానికి మహిమకరంగా చేసుకోండి.
ఈ మాటలు ఎంతమంది పిల్లలు వీక్షించారో వారందరి కుటుంబాల్లో యేసు నామంలో దీవెన ప్రకటిస్తూ ఉన్నాను. ఏ శ్రమ, ఏ శోధన వారి జీవితంలో ఉన్న ఈ క్షణమే అది దూరమగునుగాక. నీ నిరీక్షణ కలిగిన, ప్రేమ కలిగిన, నీ దయ కలిగిన హస్తము ద్వారా వారిని ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరైనా వ్యాధి, బాధ, కష్టాల్లో ఉంటే తొలగించండి. అప్పు బాధల నుంచి విడుదల దయచేయండి. సమస్త విధములైనటువంటి ఆరోగ్యములు నీ పిల్లలకు దయచేయండి. ఎక్కడెక్కడ నీ పిల్లలు ఉన్నారో ఆ ప్రాంతాలన్నిటిలో వారిని ఆశీర్వాదకరంగా ఉంచండి, కాపాడండి, భద్రపరచని, మేలునివ్వండి. నీ సన్నిధానవర్తనులుగా ఈ బిడ్డలందరినీ తయారు చేసుకోమని ఈ మాటల ద్వారా వాళ్ళు బలపరచని నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా అందరి దేవుడు, మా ప్రభు, రక్షకుడైన యేసే నామమున ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృప తోడయుని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.